నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 5 పోలీసులను నియమించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు జిల్లాల వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 5 పోలీసులను నియమించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు జిల్లాల వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. ఇక పోలింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్ లైన్లో శ్రీనివాస్, చెప్పండి. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. నేడు ఖమ్మం, వరంగల్, ఏదైతే నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. అయితే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. అంటే మొత్తం ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పి 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలకు ఈ ఏదో పోలింగ్ సామాగ్రిని కూడా అధికారులు తరలించారు. అయితే అక్కడ ఎలాంటి పోలింగ్ పరిసరాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ ని అమలు చేశారు. మరొక వైపు అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 5 పోలీసులు ఆ బందోబస్తు చేస్తున్న పరిస్థితి మొత్తం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఏదైతే ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఈ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 52 మంది బరిలో నిల్చున్నారు. అయితే ప్రధానంగా మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులు అయితే పోటీ పడుతున్న పరిస్థితి, కాంగ్రెస్ కు సంబంధించి ఏదో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఉజ్జల ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ కు సంబంధించి రాకేష్ రెడ్డి బరిలో నిలబడ్డారు. అయితే ప్రధానంగా వీరి 3 మధ్యలో పోటీ నెలకొందని చెప్పాలి. అయితే 2021లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపొందిన పరిస్థితి. అయితే ఆయన జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుండి పోటీ గెలుపొందడంతో రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఈ ఖాళీని పోలింగ్ జరుపుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా అది టీఆర్ఎస్ కు పిచ్చింగ్ స్థానంగా చెప్పొచ్చు. అయితే ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలని కూడా బీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరొకవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలనే పట్టుదల ఉంది. బీజేపీ కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఈ రోజు 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. సో మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు మాత్రం అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 5 పోలీసులను నియమించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు జిల్లాల వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పోలింగ్ కి సంబంధించి పరమేష్, చెప్పండి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ టైం, మరి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏ విధంగా ఉంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే పోలింగ్ సిబ్బంది ఆ పోలింగ్ సామాగ్రిని మొత్తం సెట్ చేసుకొని ఆ బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, ఆ పోలింగ్ వేసే విధానాన్ని కావచ్చు, మన వెనక స్క్రీన్ లో కూడా చూసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. 7:55 అయితే ఏజెంట్ అయితే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటలకు అయితే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించి అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పట్టభద్రులకు కొంత అంటే జనరల్ ఎలక్షన్స్ కు ఈ ఎలక్షన్స్ కు కొంత తేడా ఉంటది కాబట్టి బ్యాలెట్ తోటి వేసేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఈ ఓటు వేసే క్రమంలో పట్టభద్రులు ఎవరైనా సరే చిన్న మిస్టేక్ చేసినా గానీ ఆ ఓటు వ్యాలిడ్ కాదని చెప్పేసి ఏదైతే ఎన్నికల సంఘం సూచించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు ఇచ్చినటువంటి మార్కర్ పెన్ తోటి మాత్రమే ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో 1, 2, 3 అంటే 1, 2, 3 అట్లా నెంబర్ల ప్రకారం వేయాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి పోలింగ్ కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లోనైతే పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సంతోషి. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.